ప్రైజ్ ది లార్డ్. నీకోసం ఈ మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని అత్యధికమైన కృపను ప్రభు ఈ రోజంతా మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు అందరం కూడా ధ్యానిద్దాము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. ఆమేన్. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మనందరి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన లేకుండా ఏ విశ్వాసి కూడా తన జీవిత విధానంలో అంటే ప్రతి విషయంలో మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ప్రార్థన. సమస్య కలిగిందా ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏదైనా ఇబ్బంది కలిగిందా ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇంట్లోంచి బయటికి వెళ్తున్నామా ప్రతిదినం కూడా ప్రార్థన మన జీవితంలో ఒక అలవాటుగాను లేకపోతే అదొక ప్రాముఖ్యమైన స్థానాన్ని తీసుకొని ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో మనని ముందుకు కొనసాగింప చేస్తూ ఉంది. అయితే నిశ్చయంగా ఈరోజు ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఏంటంటే, యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం కలగ చేస్తాడంటే రక్షణ కలగ చేసే దేవుడు. నిశ్చయంగా శ్రమ కలిగిన యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, మీకు శ్రమ కలిగిన అయితే ప్రార్థన చేయండి. ఈరోజు సమస్యలో ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? ఎవరైనా నన్ను రక్షిస్తే బాగుండు, ఈ సమస్యల నుంచి ఎవరైనా నన్ను విడిపిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అనేకుల కొరకు కనిపెట్టుకొని ఉన్నావేమో, అనేకమైన సమస్యల మధ్యలో చిక్కింపబడి ఉన్నావేమో, శ్రమలలో నీవు చిక్కబడి ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నన్ను విడిపించాను అని చెప్పి వాగ్దానం చేసిన రీతిగా 91వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నా దేవుడి మాట అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను. నిశ్చయంగా శ్రమలలో మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు ప్రియ దేవుని బిడ్డ. మనకు రక్షణ కలగ చేసే దేవుడు, విమోచనను అనుగ్రహించే దేవుడు, మనకు కలిగి ఉన్న శ్రమలన్నిటిలోంచి మనల్ని తప్పించి సజీవులుగా ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టగలిగిన శక్తిమంతుడు ఆయన. ఈరోజు నిశ్చయంగా రక్షించేవారు ఎవరూ లేక, కాపాడేవారు ఎవరూ లేక, నీ స్థితి మార్చేవారు ఎవరూ లేక, ఎవరైనా చేస్తారేమో అని చెప్పి అనేకుల తట్టు తిరుగుతూ ఉన్నావేమో. నిశ్చయంగా భయంకరమైన మనోవేదనతో మనోదుఖము గలవారే ఈరోజు దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నారేమో ప్రియ దేవుని బిడ్డ. దేవాది దేవుడు మనందరితో కూడా వాగ్దానం చేస్తున్నాడు, శ్రమలలో మీరు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన రక్షణను మనకు కనపరిచే దేవుడై ఉన్నాడు, రక్షణ మనకు కలగజేసే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా ప్రార్థించండి. బైబిల్ గ్రంథంలో అనేకుల జీవితాలు మనం చూస్తే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన కార్యాలు జరిగించింది. వారు ప్రార్థించినప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించాడు. మన ఇజ్రాయెల్ ప్రజల గురించి కూడా చూస్తే కీర్తనకారుడు అంటూ ఉంటారు, శ్రమలు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు వారు పడిన గుంటలో ఉండి దేవుడు వారిని విడిపించెను అని. నిశ్చయంగా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండి పెట్టిన మొర దేవుడు విని ఉన్నాడు. వారి యొక్క దుఃఖమును నిట్టూర్పులను వారు పడుతున్న వేదనను దేవుడు చూసి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. అన్న ప్రార్థన విన్న దేవుడు, ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయంగా మన ప్రార్థన ఆలకించి మనని రక్షించే దేవుడై ఉన్నాడు, మనని విమోచించే దేవుడై ఉన్నాడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఈరోజు నిశ్చయముగా మనుషుల వైపు కాదు కానీ, నీ సొంత శక్తి వైపు కాదు, సొంత జ్ఞానం వైపు కాదు కానీ దేవుని వైపు నీ చేతులెత్తి ప్రభువా నీవు నాకు సహాయం చేయని చెప్పి ఈరోజు నువ్వు ఉన్న శ్రమలో నువ్వు ప్రార్థించే వారిగా ఉండగలిగినట్లయితే దేవుడు నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. నిజంగా ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా, ఆయన రక్షకుడుగా మన కొరకు దిగి వచ్చిన దేవుడు ప్రియ దేవుని బిడ్డ. పాపము నుంచి రక్షించాడు, ఈ లోక సంబంధమైన జీవితం నుంచి ప్రభు రక్షించాడు, అపవాది బంధకాల నుంచి ప్రభు మనం రక్షించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మనం ఎదుర్కొన్న ప్రతి శ్రమల నుంచి దేవుడు మనని రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. మనం చూసినట్లయితే 50వ కీర్తన 15వ వచనంలో రాయబడి ఉంది, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుడు ఎట్టి అద్భుతాన్ని జరిగిస్తాడు, ఎట్టి గొప్ప కార్యాలను ప్రభు చేస్తాడంటే, ఆపద కలిగిందా, ఇబ్బంది కలిగిందా, నీవు నాకు మొరపెట్టండి,
మొర పెడితే నేనేం చేస్తాను అంటే నేను నిన్ను విడిపిస్తాను. ఎలా విడిపిస్తానంటే నీవు నన్ను మహిమపరుచున్నట్లుగా. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు వారు అక్కడ మనం చూస్తే మొదటగా వారు మాట్లాడక ముందు ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రాన్ని చూసిన తర్వాత వారు మొదటిగా ప్రార్థించారు. నిశ్చయముగా దేవుడు వారి ప్రార్థన విని వారి కొరకు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆపదలో ఉన్నావా? ఆపద కలిగిందా? దేవుని వైపు చేతులెత్తని ప్రియ దేవుని వెంటనే నువ్వు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి చివరి ప్రయత్నం ఇంకా దేవుని పైన నీ భారాన్ని మోపడం కాదు. ఆపదలో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? ప్రభు వైపు చేతులెత్తండి. ప్రభు నిశ్చయంగా మీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఆయనే మనకు సహాయమును కేడమునై ఉన్నాడు. ఈరోజు ప్రభువు నిశ్చయంగా నిన్ను రక్షించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళి దేవునికి విరోధమైన మార్గంలో వెళ్ళి నీ జీవితంలో ఏదో ఒక శ్రమలు నువ్వు కొని తెచ్చుకొని ఉండొచ్చేమో. ఇప్పుడు ప్రభు నన్ను కరుణిస్తాడా లేదా అంటే నీవు ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ప్రభు నిశ్చయంగా నిన్ను కరుణించే దేవుడు. మన దేవుడు కరుణ వాత్సల్యత గల దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వైపు తిరిగి ప్రార్థించండి. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని కనికరిస్తాడు. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఆపదలో ఉండి మొరపెడితే మనుషులందరూ వారి ముఖాన్ని తిప్పుకుంటారేమో. ఈ రోజున చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా, ఎంతో ఉన్నతంగా బ్రతికి ఏదైనా భయంకరమైన సమస్యలు కలిగి భయంకరమైన దీనత్వంలోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, బీదరికమైన అనుభవ పరిస్థితుల్లోకి వారు వెళ్ళినప్పుడు అందరూ కూడా వారికి మొహాన్ని చాట్ చేసుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అయ్యో వాళ్ళు సమస్యలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, మేము కనిపిస్తే ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందో, మా సహాయాన్ని ఎక్కడ అడుగుతారో అని చెప్పి శ్రమలో ఉన్నప్పుడు మనుషులు వారి ముఖాన్ని చాట్ చేసుకొని తిరుగుతూ ఉంటారు. అంత బాగున్నప్పుడు అందరూ బంధువులే, అందరూ స్నేహితులే. కానీ ఒక చిన్న సమస్య వచ్చింది, చిన్న ఇబ్బంది కలిగిందంటే అమ్మో దానివల్ల నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అని చెప్పి అందరూ కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు ఆపదలలో మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఆపద్దినములో మన పక్క నుండి మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆపదలో మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా బైబిల్ గ్రంథంలో చూస్తే అనేకులు వారి ఆపదలలో దేవుని వైపు చేతులెత్తారు. దావీదు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో విచారిస్తూ వచ్చాడు. శత్రువులు తన మీదకి లేచినప్పుడు దేవుని సన్నిధిలో విచారించాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. యెహోషాపాతు రాజు ఈరోజు స్తుతిస్తుండగా దేవుడు అద్భుతం చేశాడంటే స్తుతి కంటే ముందు ప్రార్థించాడు. ప్రభువా నేను ఏం చేయాలి అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు యెహోషాపాతుతో వాగ్దానం చేశాడు, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడని చెప్పి. దానిని బట్టి వారు స్తుతిస్తూ వెళ్తూ ఉండగా దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నిశ్చయంగా సమస్యలో ఉన్నావా? ప్రార్థించు. ఈ రోజైనా మోకరించు. సమస్యలు నిన్ను కృంగదీయడానికి కాదు, కానీ నిన్ను బలపరచడానికి, ఆత్మశక్తితో నిన్ను నింపడానికి, ప్రార్థనలో నువ్వు ఇంకా ఉజ్జీవింపబరచబడి దేవుని సన్నిధికి నువ్వు సమీపించడానికి తప్ప శ్రమలు నిన్ను నష్టపరచడానికి కాదు, శ్రమలు నీకు హాని చేయడానికి కాదు. కీర్తనకారుడు అంటూ ఉంటాడు కదా, శ్రమ కలుగుట నాకు మేలు నిమిత్తమే కానీ ప్రియ దేవుని బిడ్డ నీకు ఇబ్బంది కలగచేసేది కాదు. తాత్కాలికంగా ఈరోజు మీరు శ్రమ పడుతుండొచ్చు, తాత్కాలికంగా ఈరోజు మీరు ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ దేవాది దేవుడు నీకు శాశ్వతమైన విడుదల ఇస్తాడు. మీకు గొప్ప ఆనందాన్ని కలగచేస్తాడు. మీరు పడిన శ్రమకు, మీరు పడిన నిందకు ప్రతిగా దేవుడు రెట్టింపైన దేవుని ఇస్తాడు. కాబట్టి నిశ్చయంగా ఈరోజు ఆపదలో ఉన్నావా? దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించి, నీవు ప్రార్థిస్తుండగా దేవుడు నిన్ను రక్షించి విడిపించి గొప్ప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. ప్రతి మాటను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం. నిజమే ప్రభా, నేను నీ సన్నిధిని ఆశ్రయించి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా నీవు మమ్మల్ని రక్షించే దేవుడు అయి ఉన్నావు. ఈరోజు ఎంతమంది బిడ్డలు సమస్యలో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో, అవమానాల్లో, నిందలు, వేదనలో, అయా ఆర్థికపరమైన సమస్యలు, కష్టాల్లో ఉన్నారు. అయా నీ బిడ్డలు నీ వైపు చేతులెత్తి వారి సమస్యల్లో ఉండి విడిపించగలిగిన దేవుడమైన నీ వైపు చేతులెత్తుతున్నారయ్యా. పేతురు మునిగిపోతూ చేతులెత్తినట్లుగా నీ వైపు చేతులెత్తుతుండగా నీవే వారిని చెయ్యి చాపి బలపరిచి అయా వారున్న ప్రతి సమస్య నుంచి వారిని లేవనెత్తి వారి జీవితంలో అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి, కుటుంబాన్ని దీవించండి, మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించండి. ప్రాంతంలో ఏకీభవిస్తే మాటలు విన్న వారందరి జీవితాల్లో గొప్ప నెమ్మది, సమాధానము, సంతోషము కలగచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.